రెడ్డి గారి అమ్మాయి 2-3 రోజుల కిందట తిరుమల వచ్చిందండి. మొత్తం శోధించింది, దర్శనం అయింది, ఎంత అయింది. అయితే సహజంగా ఇలాంటి వాళ్ళు వైసీపీ పేటీఎంస్ వచ్చి ఏం చేస్తారు, అన్నం బాగలేదు, దర్శనం బాగలేదు, అది ఇది అంటారు కదా. ఆడ చాలామంది విలేకరులు అడిగారు, దర్శనం బాగా అయిందా, స్వామివారి అన్నప్రసాదం ఎలా ఉంది, ఎంతసేపు దర్శనం పట్టింది, ఇలాంటివి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పు, నువ్వు ఏం కోరుకున్నావో చెప్పు అని కూడా చెప్తే ఏమీ ఉలుకు పలుకు లేదండి. మొత్తం మీద ఈ మౌనం ఏంటంటే అక్కడ తిరుమలలో ఏమీ తప్పుపట్టే అవకాశమే లేదు. అందువల్లనే రెడ్డి గారి అమ్మాయి నోరు చేతులు మూసుకొని సైలెంట్గా వచ్చేసింది. కాకపోతే విలేకరులు అయితే గుచ్చి అడిగారు, ఏమమ్మా దర్శనం బాగా అయిందా, గత వైసీపీ హయాంలో ఉన్నదానికి ఇప్పటికి ఏమైనా తేడా ఉందా, లడ్డు బాగుందా, నువ్వు భోంచేసావా, భోంచేస్తే ఆహారం ఎలా ఉంది, ఎంతసేపు దర్శనం పడింది అంటే అన్నీ బాగున్నాయని మీడియా ముందు చెప్పింది. కానీ ఆమె సోషల్ మీడియాలో ఎలాంటి నెగిటివ్ ప్రచారం చేయలేదు. అంటే కూటమి ప్రభుత్వంలో తిరుమల చాలా బాగుందని రెడ్డి గారి అమ్మాయి చెప్పకనే చెప్పింది.